అందరికీ నమస్కారం. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో మనము కూర్చొని సింపుల్గా ఆసనాస్ చేసుకోవచ్చో చూద్దాము. సో ఇవి న్యాచురల్ పొజిషన్స్. ఆడవాళ్ళు ఇంతకుముందు తిరగలు తిప్పేవాళ్ళు, అలాగే మీరు ఎప్పుడైనా పడవెక్కుంటారు. ఇప్పుడు జనరేషన్ ఎక్కిందో లేదో తెలియదు, కానీ ఎప్పుడో ఒకప్పుడు పడవెక్కుంటారు. పడవెక్కినప్పుడు మీరు చూసుంటారు, వాళ్ళు నావ నడిపేవాడు ఇలా మూమెంట్ చేస్తాడు. సో దానివల్ల చాలా ఆర్మ్స్కిను అబ్డమన్ కోర్కి స్ట్రెంగ్త్ వస్తుంది. ఇవాల్టి ఈ ఎపిసోడ్లో మనం సింపుల్గా ఒక ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా బిగినర్స్ ఎలా ఈ పాస్చర్స్ చేయొచ్చో, ఎలా వాళ్ళు స్ట్రెంగ్త్ గెయిన్ చేయొచ్చో చూద్దాం. సో దీనికి ఏం చేస్తారంటే కాళ్ళు స్ట్రెచ్ చేసుకొని, నేను ఈ ప్రీవియస్ ఎపిసోడ్లో మీకు చూపించాను హాఫ్ బటర్ఫ్లై, తర్వాత ఫుల్ బటర్ఫ్లై చేసి చూపించాను. అది చేసుకున్న తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే రెండు కాళ్ళని ఇలా బద్ధ కోణాసనం అంటే బటర్ఫ్లై పాస్చర్లోకి నమస్కారం లాగా జాయిన్ చేయొచ్చు. మీకు ఏదైనా నీ ప్రాబ్లం ఉంది, ఇక్కడ గ్రాయిన్ టైట్గా ఉంది, నాకు ఇలా కాళ్ళు బెండ్ అవ్వదు అనుకున్న వాళ్ళు కాళ్ళు ఇలా ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో నేనైతే ఇవాళ ఇలా ట్రై చేస్తున్నాను. సో దీన్ని బద్ధకోణాసనం అంటారు. చేతులు రెండు ఇట్లా ఇంటర్లాక్ చేసుకొని తిరగలు తిప్పినట్టు మీ అమ్మమ్మలో బామ్మలో ఎవరో చేసి ఉంటారు, మీరు చూసే ఉంటారు. సో దీనికి బ్రీదింగ్ ఎట్లా కోఆర్డినేట్ చేస్తారంటే పైకి వచ్చినప్పుడు ఇన్హలేషను, ముందుకు వంగుతున్నప్పుడు ఎక్సలేషన్. అంటే ఇక్కడ ఊపిరి తీసుకుంటున్నారు, ఇక్కడ పొట్ట కంప్రెస్ అవుతుంది కాబట్టి ఊపిరి విడిచిపెడుతున్నారు. సో అగైన్ మీరు 6 to 8 times or 12 times మీ టైం బట్టి చేసుకోవచ్చు. ఓకే, ఇది అయిన తర్వాత రివర్స్. ఇక్కడ ఇన్హేల్ చేయండి, ఇక్కడ ఎక్సేల్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు హిప్ జాయింట్ లూజ్ అవుతుంది, గ్రాయిన్ లూజ్ అవుతుంది, లో బ్యాక్ చాలా ఫ్లెక్సిబిలిటీ అవుతుంది, షోల్డర్స్ ఫ్లెక్సిబుల్ అవుతాయి, అప్పర్ బ్యాక్ ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఓకే, ఇది అయిన తర్వాత ఒక్కసారి కాళ్ళు జాపుకొని 5 seconds రెస్ట్. సో ఇంకో మూమెంట్ న్యాచురల్ మూమెంట్, దాని పేరు నావాసన అని పేరు పెట్టాం, కానీ అది న్యాచురల్గా మనకి డే టు డే లైఫ్లో ఉన్న మూమెంటే. ఇప్పుడంటే అన్నీ స్విచ్ ఆన్ చేస్తే మోటార్లు అవి తిరుగుతున్నాయి, కానీ అప్పట్లో పడవని కూడా కష్టపడి నడిపేవాళ్ళు. సో దాన్ని నేను కొంచెం సైడ్కి తిరిగి మీకు డెమో చేస్తాను. ఇందులో మీకు 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి కొంచెం ఈజీగా చేసుకోవచ్చు, ఎవరికైతే కొంచెం కోర్ స్ట్రెంగ్త్ ఉంది, నేను చేయగలగను అనుకుంటారో వాళ్ళకి కూడా చూపిస్తాను. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా చేయాలంటే ఇన్హేల్ చేస్తూ 2 చేతుల పైకి, ఎక్సేల్ చేస్తూ ముందుకు వంగాలి. ఓకే, కొద్దిగా లీన్ అయ్యి మళ్ళీ ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సేల్ అంటే ఊపిరి విడిచిపెట్టడం, ఇన్హేల్ అంటే ఊపిరి తీసుకోవడం. సో ఒక 6 times అలా చేసిన తర్వాత 6 times రివర్స్. సో చేతుల పొజిషన్ మాత్రమే మారుతుంది, మిగతా అంతా ఏమి సేమే, బాడీ కాళ్ళు అలాగే ఉంటాయి, చేతులు మాత్రం ముందుకి వెనక్కి అవుతుంది. సో నాకు ఇది చాలా ఈజీగా ఉంది, నేను చేయగలను అనుకున్న వాళ్ళు కొంచెం ఛాలెంజింగ్గా చేసుకోవచ్చు. ఇన్హేల్ చేసి ఎక్సేల్, బోట్ రో చేసి ఇన్హేల్, పడుకొని లేవచ్చు, ఎక్సేల్, ఇన్హేల్. మీ హెల్త్ బట్టి, మీ ఏజ్ బట్టి, మీ కండిషన్ బట్టి మీరు చూసుకొని చేయాలి జాగ్రత్తగా. ఓకే, సేమ్ ఇందాకట్లాగానే చేతుల పొజిషన్ మాత్రమే మారుతుంది. ఇప్పుడు బోట్ని వెనక్కి తీసుకెళ్ళాం, ముందుకెళ్ళాం కదా, ఇప్పుడు బోట్ని రో చేసుకుంటూ వెనక్కి రావాలి. 6 to 8 times or 10 times or 12 times మీ టైం బట్టి చేసుకోండి. ఓకే, సో ఇది అయిన తర్వాత సీటెడ్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆసన ఏదైతే ఉందో దాన్ని జాను శీర్షాసనం అంటారు. సో ఈ జాను శీర్షాసనం ఏంటంటే మీరు కొంచెం ఫార్వర్డ్ బెండ్ మీద వర్క్ చేయాలి. ఈ నావాసన, ఈ చెక్కిచలాన ఇవి చేసిన తర్వాత మీ నడుము కొంచెం ఫ్లెక్సిబుల్ అయితే ఈ ఆసనం ట్రై చేయొచ్చు. దీన్ని ఎలా చేస్తారంటే ఒక కాలు బెండ్ చేసి పాదము 2వ థాయికి ఆనిచ్చి పెట్టుకోండి. ఓకే, దీంట్లో చిన్నగా తాడాసన సీక్వెన్స్ చేసుకొని అప్పుడు ఫార్వర్డ్ బెండ్ ట్రై చేద్దాం. దీనికి ఏం చేస్తారంటే చేతులు సైడ్స్లో పెట్టుకోండి, ఇన్హేల్ చేస్తూ ఊపిరి తీసుకుంటూ 2 చేతులు పైకి, నమస్కార, లుకప్, ఎక్సేల్ అండ్ ట్విస్ట్ టు యువర్ రైట్ సైడ్. మీ కుడి వైపుకి ట్విస్ట్ అవ్వండి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ మీ ఎడం వైపుకి ఊపిరి విడిచిపెడుతూ మీరు ఎడం వైపుకి ట్విస్ట్ అవ్వండి.
ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లాటరల్ స్ట్రెచ్. ఇంతకు ముందు లాగానే పామ్ కానీ ఎల్బో కానీ మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీరు చేయాలి. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ అదర్ సైడ్, ఇన్హేల్ సెంటర్. సో ఇక్కడ బ్యాక్ ఆర్చ్కి ఏం చేద్దామంటే ఈ కాలుని ఒక్కసారి నుంచోబెట్టుకుందాం. నుంచోబెట్టి చేతులు వెనకాల పెట్టుకొని ఇన్హేల్ చేస్తూ ఒక్కసారి హిప్ పైకి ఎత్తుదాం. ఎక్సేల్ డౌన్. ఇప్పుడు ఎనఫ్ ప్రిపరేషన్ చేసాం కాబట్టి ఫార్వర్డ్ బెండ్ ట్రై చేద్దాము. ఇన్హేల్, రెండు చేతులు తలపైకి. ఎక్సేల్, బాగా పొట్ట లోపలి తీసుకుంటూ బెండ్ ఫార్వర్డ్. మీకు అందితే గనక ఫోర్ హెడ్ టచ్ చేయండి, అందకపోతే ఇలా పాదంని ముందుకు చూడండి, బ్యాక్ని రౌండ్ చేయొద్దు. ఓకే, ఇన్హేల్ పైకి, ఎక్సేల్ రిలాక్స్. సో ఈ సీక్వెన్స్ అంతా చేసుకొని ఫార్వర్డ్, బ్యాక్ ఆర్చ్, ఫార్వర్డ్ బెండ్, ఇదంతా ఒక సెట్, అదంతా మొత్తం ఒక సెట్ సీక్వెన్స్. ఎడం వైపు కూడా నాతో పాటు చేద్దురు. కానీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. దీంట్లో తాడాసన సీక్వెన్స్ చేసిన తర్వాత జాను శీర్షాసన చేద్దాము. రెండు చేతులు సైడ్కి పెట్టుకొని ఇన్హేల్, రేజ్ బోత్ ద ఆర్మ్స్ అప్, పైకి చూడండి. ఎక్సేల్, మీ లెఫ్ట్కి తిరగండి. ఇన్హేల్ సెంటర్, ఊపిరి తీసుకుంటూ సెంటర్. ఎక్సేల్, మీ కుడి వైపుకి తిరగండి. ఇన్హేల్ సెంటర్ ఆర్ ఫ్రంట్. ఎక్సేల్, పామ్ కానీ ఎల్బో కానీ మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి చేయండి. ఎప్పుడైనా సరే మీ బాడీ ఏం చెప్తుందో అది వింటూ చేయాలి. ఇన్హేల్ సెంటర్. ఆ టీచర్ కానీ ట్రైనర్ కానీ చెప్తున్నది ఎగ్జాక్ట్గా ఫాలో అవుతే మనకి హాని జరిగే అవకాశం ఉంది. సో మీకు వెళ్ళట్లేదు ఇంత కిందకి, ఇంతే వెళ్ళండి. ఓకే, ఎక్సేల్ బెండ్. ఇన్హేల్ సెంటర్. ఎక్సేల్, చేతులు వెనక్కి తీసుకొని ఈ కాలు ఒక్కసారి నుంచోబెట్టుకొని బ్యాక్ ఆర్చ్ చేయండి. ఇన్హేల్ పైకి ఎత్తండి. ఎక్సేల్, కిందకి రండి. సో ఎప్పుడైనా ఒక గుడ్ ప్రాక్టీస్ ఏంటంటే అందులో ఒక ట్విస్ట్ ఉండాలి, ఒక లాటరల్ స్ట్రెచ్ ఉండాలి, ఒక బ్యాక్ ఆర్చ్ ఉండాలి, ఒక ఫార్వర్డ్ బెండ్ ఉండాలి. సో అన్నీ అయిపోయినాయి మనవి. ఇప్పుడు ఒక ఫార్వర్డ్ బెండ్ మిగిలింది, అది చేద్దాం. ఇన్హేల్, రెండు చేతులు పైకెత్తండి. బాగా పొత్తి కడుపు, బొడ్డు లోపలికి లాక్కొని ఎక్సేల్ చేసి ఎంటీ చేసి ఫోల్డ్ ఫార్వర్డ్ చేయండి. ఓకే, కిందకి వెళ్తున్నప్పుడు మీ చేతులు మీ తల సమానంగా పెట్టుకొని కిందకి వెళ్ళాలి. మీకు అందట్లేదు, నేను కిందకి వెళ్ళలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు జస్ట్ ఇలా తల ఎత్తి పాదం చూడండి. ఓకే, కిందకి వెళ్ళిందా టచ్ చేయండి. మళ్ళీ చేతులు తల సమానంగా పెట్టుకొని ఇన్హేల్, ఊపిరి తీసుకుంటూ పైకి రండి. ఎక్సేల్, రిలాక్స్. సో దీన్ని జాను శీర్షాసనం అంటారు. ఎప్పుడైతే మనము ఒక కాలు ఫోల్డ్ చేసి ఒక కాలు స్ట్రైట్ పెట్టాము, ఇలాంటి సీక్వెన్స్ చేసినప్పుడు దీన్ని ఏసిమెట్రీ సీక్వెన్స్ అంటారు. అంటే సమానంగా, బాడీ సమానంగా ఉండదు రెండు వైపులో. ఈ కాల్ ఫోల్డ్ ఉంది, ఈ కాల్ స్ట్రైట్ ఉంది. ఇలాంటి సీక్వెన్స్ చేసినప్పుడు కంపల్సరీ దానికి ఒక కౌంటర్ చేసుకోవాలి, ప్రతిక్రియాసన. దానికి ఇప్పుడు ఈ పొజిషన్లో చేస్తే, ఇదే పొజిషన్లో కౌంటర్ పోస్చర్ చేస్తే బెటరు. దీనికి ఏం కౌంటర్ పోస్చర్ చేయాలి నేను ఇప్పుడు చూపిస్తా. ఓకే, సో ఇప్పుడు ముందు కొంగాం కదా, దీనికి కౌంటర్ పోస్చరు సిమెట్రీ పొజిషన్లో బ్యాక్ ఆర్చ్ చేస్తే బెటరు. సో దానికి నేను ఒక్కసారి పక్కకు తిరుగుతాను. సో రెండు కాళ్ళు స్ట్రెచ్ చేసుకొని రెండు కాళ్ళు ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఈ చేతులు వెనకాల, ఫింగర్స్ పాయింటింగ్ టువర్డ్స్ ద బాడీ. మీకు కన్వీనియంట్ లేకపోతే ఇలా కానీ ఇలా కూడా పెట్టొచ్చు. ఓకే, ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా హిప్ పైకెత్తండి, టేబుల్ పాస్చర్. మీకు నేను పైకి లేచాను లేవలేదు డౌట్గా ఉంటే ఒక్కసారి మీ తల తీస్తే, ఇలా ఉన్నారనుకోండి మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి, పైకెత్తండి. ఓకే, ఎక్సేల్ మీద కిందకి రాను. ఇది 4 to 6 times. కౌంటర్ పాస్చర్ కూడా ఆ ఆసనం ఎన్నిసార్లు వేసారో కౌంటర్ కూడా అన్నిసార్లు వేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఓకే, సో ఫర్దర్ ఇంకొన్ని ఇంటర్మీడియట్ లెవెల్ ఆసనాస్ కొంచెం దీనికన్నా ఒక్క లెవెల్ అప్ చేసి
ఆసనాస్లో ఎలా ప్రోగ్రెస్ అవ్వాలో, మనం ఎలా ఛాలెంజ్ చేసుకోవచ్చో ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అప్పటి వరకు సెలవు.